హలో ఎవ్రీవన్, ఈరోజు గోంగూర చికెన్ తయారు చేసుకుందాము. ముందుగా గోంగూరని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ తీసుకొని అందులో ఆయిల్ వేడయ్యాక చెక్క లవంగా వేసుకోవాలి. తరిగి ఉంచుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత అల్లం వేయాలి. తర్వాత కడిగి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాము. ఇందులో సరిపడా ఉప్పు కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము. వాటర్ బాగా వచ్చేసింది చికెన్లోంచి. ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు, ఒక కప్పు వాటర్ వేసాను అంతే. ఇది వాటర్ బాగా వేడెక్కాక ఇందులో కొద్దిగా కొబ్బరి, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో తరిగి ఉంచుకున్న గోంగూర వేసుకుందాము. ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాము. చికెన్ బాగా ఉడికిపోయిందండి, చాలా మెత్తగా అయిపోయింది. గోంగూర బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఎంతో టేస్ట్ అయిన గోంగూర చికెన్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.